ప్రస్తుతం మనతో పాటు పాల్వాయి శ్రవంతి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు. పాల్వాయి శ్రవంతి గారు, చెప్పండి, ఈరోజు 20 సంవత్సరాల దాంట్లో మీరు భాగస్వామ్యం అవ్వడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విమర్శిస్తుంది 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, ఎందుకు రజతోత్సవాలు జరుపుకుంటున్నారో వాళ్ళకే తెలియదు, సో ఆ సభ వల్ల వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే కూరలో కరివేపాకు తీసినట్టు తీసేస్తున్నారు. అంటే ఇంత సభలు మరి 10 లక్షల మంది ఇవన్నీ ఏమనుకోవచ్చు? అసలు సభ పెడుతుందంటే ముందు ఎందుకు భయపడుతుండ్రో అది ఆలోచించండి. వాళ్ళకి భయం లేకపోతే ఇవన్నీ మాట్లాడారు కదా, భయం లేకపోతే ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు భయం ఉంది కాబట్టి దానికి ముందు నుంచి వాళ్ళు వంకలు ఎత్తుక్కోనీకే ఏదో పెట్టనీకే ఇవన్నీ మాటలు తప్పించి ఇంకోటి ఏం లేదు. 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏం చేసింది అన్నది ఇప్పుడు అందరికీ అర్థమే అయిపోతుంది. ఇంకా వీళ్ళు వచ్చిన ఏడాదినార్థంలో ఇంకా క్లారిటీ వచ్చింది. ఎవరు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారో, ఎవరు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని బంగారు తెలంగాణ చేయాలనుకున్నారో అవన్నీ వాస్తవాలు కళ్ళకు అద్దినట్టు కనపడుతున్నాయి. ఈరోజు మీరు ఒక్కటి కాదు, ప్రతి సబ్బండ వర్గాలను అందరినీ కూడా ఎంబడి తీసుకొని పోయిన పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఒక్కరూ ప్రతి లబ్ధి పొందని వారు అన్నోళ్ళు ఎవరూ లేరు. కేసీఆర్ పథకాల్లో లబ్ధి పొందని వాళ్ళు ఎవరైనా తెలంగాణలో ఉండరా అంటే చేయొత్తమని చెప్పండి, ఎవరు లేరు. ఈరోజు మీరు ఏడాదినార్థం నుంచి ఇచ్చిన హామీలు ఎటువంటివో, ఆ హామీల్లో ఆరంభ శూరత్వం లాగా మీరు ఏం మొదలు పెట్టినరో, ఎక్కడి వరకు చేసినరో మీకే తెలుసు. ఆ నిజాలు ఈరోజు బయట పెడతారు, తేట తెల్లం అయిపోతుంది. 10 లక్షల మంది సభకు తరలిస్తుండ్రు అనగానే ఇప్పుడు ఊర్లలో పరిస్థితి వాస్తవంగా మేము తరలిస్తుంటే తెలుస్తుంది. ఇంతమందేనా, మేమెందుకు రావద్దు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు నేను ఒక మాట చెప్తాను, అన్నిటికీ వన్ ఆన్సర్. అంత నమ్మకం వాళ్ళకు ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టమనండి, ఎవరు సత్తా అయిందో తెలుస్తుంది. ఎలక్షన్లు పెట్టకుండా పారిపోయేటోళ్ళు వాళ్ళు ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే దానికి ఏం సమాధానం చెప్తారు? రేషన్ కార్డులు ఎక్కడిచ్చిండ్రో ఒకసారి ఆ లిస్ట్ బయట పెట్టమనండి. ఇప్పటి వరకు ఇండ్లు అన్నారు. ముందు ఇంతమందికి మొదటి విడతలు ఇస్తున్నాం, మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఏమని చెప్పి ఇంద్రమ్మ కమిటీలు పోయినాయి. ఇప్పటి వరకు ఒక రూపాయి ఇచ్చింది లేదు, ఒక పని చేసింది లేదు. ఏది చేయకుండానే ఇవన్నీ మాట్లాడడం ఎంతవరకు సబబో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి.